హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే భారతీయ సంప్రదాయ వేడుక పండుగ అయిన హోలీ పండుగ 2025లో ఎప్పుడు, హోలికా దహన సమయము, హోలీ పండుగ విశిష్టత ఏమిటి, దాని వెనుక దాగి ఉన్న కథ ఏమిటి అనే విషయం అనేది తెలుసుకుందామండి. భారతీయులు అందరూ కలిసి చేసుకునే పండుగ హోలీ. ఈరోజు అందరూ రంగులను పూసుకొని వారి మధ్య ఉన్న ప్రేమ అభిమానాలను వ్యక్తం చేసుకుంటారు. భారతదేశంలో అత్యంత ఆనందకరమైన మరియు రంగురంగుల పండుగలలో హోలీ ఒకటి. దీనిని రంగుల పండుగ అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం మరియు వసంతకాలం రాకను హోలీ సూచిస్తుంది కాబట్టి హోలీని ఎప్పట్లాగే ఉత్సాహంతో జరుపుకుంటుంటారు. హోలీ పండుగను హిందూ మాసం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటుంటారు. అయితే ముందు రోజున హోలికా దహనం చేసిన తర్వాత మర్నాడు రంగులు చల్లుకుంటూ నృత్యం చేస్తూ పండుగ ఆహారాలను ఆస్వాదిస్తూ హోలీ జరుపుకుంటారు. హోలీ అనేది హిందూ పండుగ. ఇది ఆనందం, ఐక్యత మరియు సానుకూలతను సూచిస్తుంది. దీనిని పొడి మరియు తడి రంగులతో ఆడుకోవడము, పాటలు పాడడము మరియు నృత్యం చేయడము మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను కలవడం ద్వారా జరుపుకుంటారు. ప్రజలు స్వీట్లు మరియు పండుగ వంటకాలను కూడా పంచుకుంటూ ఉంటారు. హోలీ అనేది రంగుల పండుగ మాత్రమే కాదు, క్షమించడానికి, మర్చిపోవడానికి మరియు కొత్త సంబంధాలను ప్రారంభించడానికి కూడా ఒక సమయం అనే చెప్పుకోవచ్చు. మరి హోలీ ఎందుకు జరుపుకుంటారు అనేది కనుక మనం తెలుసుకోవాలి అనుకుంటే, హోలీకి మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ పండుగ ప్రధానంగా 2 కథలతో ముడిపడి ఉంది. హోలిక మరియు ప్రహ్లాదుడి కథ. హిందూ పురాణాల ప్రకారము హిరణ్యకశిపుడు అనే క్రూరుడైన రాజు ఉండేవాడు. దేవుడిని కాకుండా అందరూ తనను పూజించాలని అతను కోరుకున్నాడు. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు నిజమైన భక్తుడు. హిరణ్యకశిపుడి సోదరి హోలికకు అగ్ని నుండి రోగనిరోధక శక్తి కలిగిన ఒక ప్రత్యేక శక్తి ఉంది. ప్రహ్లాదుడు దహనం అవుతాడని భావించి రాజు ఆమెని ప్రహ్లాదుడిని తన ఒడిలో ఉంచుకొని అగ్నిలో కూర్చోమని కోరాడు. కానీ ప్రహ్లాదుని భక్తి కారణంగా హోలిక దహనము చేయబడింది మరియు ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ఈ సంఘటనను హోలికా దహనం అని ఈ రోజున గుర్తు చేసుకుంటూ ఉంటారు. అక్కడ చెడుపై మంచి విజయానికి సంకేతంగా ప్రజలు భోగిమంటలు కూడా వేస్తూ ఉంటారు. ఈ హోలీ వెనుక ఉన్న కథలో మరో ప్రసిద్ధ కథ కూడా ఉందండి. ఇది శ్రీకృష్ణుడు మరియు రాధకి సంబంధించింది. నల్లటి రంగు కలిగిన కృష్ణుడు తన చర్మం రంగు కారణంగా రాధ తనను అంగీకరించకపోవచ్చునని ఆందోళన చెందుతుండగా అతని తల్లి అతనికి రాధ ముఖం మీద సరదాగా రంగు వేయమని సలహా ఇస్తుంది. అప్పటి నుండి రంగులతో ఆడుకోవడం హోలీ వేడుకల్లో ఒక భాగంగా మారింది. అయితే హోలీ ఆడుకుంటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలండి. ముఖ్యంగా తెలుపు రంగు దుస్తులు రంగులను అందంగా నిలబెడతాయి కాబట్టి తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. అలాగే కాటన్ దుస్తులు అయితే మంచివండి, ఎందుకంటే సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. అయితే ఈ బట్టలు కూడా చర్మం మొత్తం కప్పిపడినట్టుగా ఉండేటట్లు వేసుకుంటే మంచిదండి, ఎందుకంటే ఈ రంగుల్లో రసాయనాల నుండి చర్మంని రక్షిస్తాయి కాబట్టి ఈ బట్టలు అనేవి నిండుగా కప్పుకుంటే మంచిది. అలాగే కళ్ళు మరియు జుట్టును కూడా కవర్ చేసుకుంటే కూడా చాలా మంచిది, ఎందుకంటే కళ్ళలో కూడా రంగు పడితే మంచిది కాదు కదండి. అలాగే జుట్టు కూడా మనకి రంగు అంటుకుంటే తొందరగా పోదు, వదలదు, చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. జుట్టు కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జుట్టును కూడా మనము క్యాప్స్ తోటి మనము కవర్ చేసుకుంటే చాలా మంచిది. ఈ హోలీ పండుగని వసంతోత్సవం అని కూడా అంటుంటారు, ఎందుకంటే వసంత ఋతువుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వసంత ఉత్సవం అని మన తెలుగులో పేరు. 2025లో హోలీ పండుగ మార్చి 14 తేదీన సోమవారం నాడు వస్తుందండి. అయితే హోలికా దహనం అనేది మార్చి 13 తారీఖున జరుగుతుంది కాబట్టి 14వ తారీఖున హోలీ పండుగ అనేది జరుపుకోవచ్చు. ఇదండి మరి రంగుల హరివిల్లులాగా హోలీ పండుగ అందరూ సంబరంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటానండి.